అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళన కొనసాగుతోంది. భారీగా ఏజెంట్లు, డిపాజిటర్లు తిరుపతికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. అగ్రిగోల్డ్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఏజెంట్లు, డిపాజిటర్లు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. స్వాతి, తిరుపతిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఏజెంట్లు ఆందోళన బాటపట్టారు. గత 2 సంవత్సరాలుగా 24 నెలలుగా ఎటువంటి చెల్లింపులు జరగకపోవడంతో పాటు ప్రభుత్వం నిర్మించిన కమిటీలు కూడా 14 సంస్థలతో పాటు అగ్రిగోల్డ్ సంస్థను కూడా కలిపి ఒకేసారి చెల్లింపులు పరిష్కారం చూపిస్తామని చెప్పడంతో చాలామంది, అత్యధికంగా రాష్ట్రంలో 64 లక్షల మంది కస్టమర్స్ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఇందిరా మైదానం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు అందుకోసం వీరు సన్నిద్ధమై ఇందిరా మైదానం వరకు చేరుకున్నారు. సుమారు చిత్తూరు జిల్లాలో 4 లక్షల మంది కస్టమర్లతో పాటు సుమారు 74,000 మంది పైగా ఏజెంట్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు అనేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో ఏజెంట్ సుమారు ₹1 కోటి వరకు వినియోగదారులు కస్టమర్స్ నుంచి చెల్లింపులు చేయించడంతో ఇప్పుడు వారంతా ఇరుకున పడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న వినియోగదారులతో పాటు కస్టమర్లు ఉన్నారు, కస్టమర్లతో పాటు ఏజెంట్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి సమస్యలు ఏమిటో. మీరు చెప్పండి, గతంలో మీరు చాలా మొత్తం వెనక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ సంస్థ 2 సంవత్సరాలుగా ఈ విధమైన చెల్లింపులు ఆపు చేయడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. మేము ఈ కంపెనీని నమ్మి మేము అందరూ మార్కెట్లో కంపెనీ అంటే ఎవరో తెలీదు, ఏజెంట్ అంటేనే తెలుసు. ఈ కొన్ని వేల మంది ఏజెంట్లు కొన్ని లక్షల కోట్ల డబ్బు సంస్థకి చెల్లించారు. కానీ ఈరోజు సంస్థ మాకు ఎటువంటి కరెక్ట్గా సమాధానం మాకు ఇవ్వడం లేదు. ఏజెంట్లు మేము మీడియాలో చూసో లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి మేము తెలుసుకుంటామే కానీ మా కంపెనీ నుంచి ఎటువంటి సమాధానం పలానా రోజు చెల్లిస్తామని అంటే మా డైరెక్ట్గా ఏజెంట్లకు కానీ డైరెక్టర్లకు కానీ ఆఫీస్ సిబ్బందికి కానీ తెలియజెప్పలేదు. వాళ్ళు ఏం చెప్తారో ఎన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి 2 నెలలు ఆగండి, 4 నెలలు ఆగండి, అందరికీ న్యాయం చేస్తామని 2 సంవత్సరాలు గడిపారు. గడిపిన ఆ 2 సంవత్సరాల పీరియడ్లో ఈ బోనస్ అండ్ చెక్కులు, ఈ ఓచర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ సంబంధించి అగ్రిమెంట్లు చేసి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపేసి ఈ విధంగా ఏజెంట్లని ఇబ్బందికరంగా గురి చేస్తా ఉన్నారండి. మాకు కంపెనీ నుంచి అయితే ఎటువంటి సమాధానం లేదు. మేము ఆ మీడియా ద్వారా తెలుసుకొని ఇన్ని ఆస్తులు చెల్లించాల్సిన వాటికన్నా ఆస్తులు ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్న ఒకే ఒక మాటతో మేము ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. లేకపోతే మేము మిగతా ఏజెంట్లు ఒక 50 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే బాటలో మేము కూడా నడవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ ఒక్క మెసేజ్ వల్ల మీడియా వాళ్ళు మాకు చేసిన మంచి వల్ల ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, కస్టమర్లు ఇబ్బంది పడకండి, చెల్లించాల్సిన వాటికన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయన్న ఒకే ఒక మాట వల్ల మేము ఈరోజు ఊపిరి పీల్చుకొని ఈ ధర్నాకి పూనుకొని మేము కస్టమర్లకి న్యాయం చేయాలి, ఏజెంట్లను కాపాడాలి. మీరు చెప్పండి, మీరు ఎంత మొత్తం చేస్తారు, ఎంత మొత్తం చెల్లింపులు జరగాలి? గత సంవత్సరాలు అగ్రిగోల్డ్లో వర్క్ చేస్తున్నాను సార్. అగ్రిగోల్డ్లో పనిచేస్తున్నాను. కంపెనీ పెట్టి 20 ఏళ్ళు పూర్తయినా గత 18 సంవత్సరాలుగా ఏజెంట్లు కానీ ఆఫీసు సిబ్బంది కానీ అమ్మ జన్మనిస్తుంది, అగ్రిగోల్డ్ జీవితాన్ని ఇస్తుంది అనే నిదానంతో అందరూ నమ్మకంగా పనిచేశారు. నేటి వరకు మేము అదే ఉన్నాము. మరి ఆ అమ్మపేట అన్నం నేటి మాకు విషంగా తయారైంది. ప్రతి ఏజెంట్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చారు. ప్రస్తుతం నాకు లాస్ట్ అక్టోబర్ వరకు దగ్గర 40 లక్షల రూపాయల చెక్ రావాల్సి ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు కానీ యాజమాన్యం కానీ వెంటనే చర్య తీసుకొనేసి మమ్మల్ని కోటీశ్వరం చేస్తానన్నారు. కనీసం కోటీశ్వరం కాటికి పంపకుండా ఉంటే మా ఏజెంట్ల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ప్రజాసంఘం ఈరోజు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ అమ్మి కస్టమర్లకి, ఏజెంట్కి న్యాయం చేయాలి. లేకపోతే వాళ్ళు చేసే పోరాటానికి ప్రత్యక్షంగా సిపిఎం పార్టీ ఇతర అన్ని రాజకీయ పార్టీలు దిగాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు అనేక చర్యలు దొంగలకి సపోర్ట్ చేసేట్టుగా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ ఆస్తులు అమ్మడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు చాలా కోట్లాది రూపాయల ఆస్తులు అన్ని జిల్లాల్లో ముఖ్యమైన పట్టణ కేంద్రాల్లో వాళ్ళు కొనిపెట్టున్నారు. ఆ ఆస్తులన్నింటినీ కూడా అమ్మి డొక్కాడిని కానీ వాళ్ళ పేదలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం 14 సంస్థలకు కలిసి ఏకమొత్తంలో కమిటీ నియమించిందని చెప్తున్నారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులు మాత్రం తమకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఆ వెంటనే ఆస్తులను డిసాల్వ్ చేసి తమకు పరిహారం చెల్లించాలనే నేపథ్యంలో మీరు ప్రభుత్వం పైన ఏ విధంగా ఈ కమిటీని ఈ అగ్రిగోల్డ్ను మాత్రమే ప్రత్యేకంగా విభజించి ఏ విధంగా చెల్లింపులు జరపాలని మీరు డిమాండ్ చేయబోతున్నారు? మేము ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామండి. ఈ సంఘటన జరిగి నెలలు గడిచిపోతున్నాయి, కమిటీలతో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
ఈరోజు ఏజెంట్ల ఇళ్ల కాడ ఖాతాదారులంతా పోయి రోజు వాళ్ళని వేధిస్తున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంది. ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేయకుండా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రోజుకొక బోగస్ సంస్థలు ఈరోజు రాష్ట్రంలో ఇంకా కొన్ని వందల సంస్థలు ఉన్నాయి. ఎందుకు మీరు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు? ఈరోజు అగ్రిగోల్డ్ సంస్థను వెనకేసుకొస్తున్నది ప్రభుత్వం అనేది వాస్తవంగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఒక 10,000 రూపాయలు సామాన్య ఉద్యోగి చెక్ బౌన్స్ అయితే బ్యాంకు అధికారులు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేసి వెంటనే పత్రికా ప్రకటించి ఆస్తులు వేలం వేస్తున్నారు. మరి ఈరోజు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎందుకు మీరు వేలం వేయడం లేదు? ప్రభుత్వ రంగం వెంటనే చొరవ చూపించి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి ఆ వచ్చిన డబ్బును ఖాతాదారులకు వెంటనే చెల్లించాలని చెప్పని మేము చిత్తూరు జిల్లాలో తిరుపతిలో పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతుగా ర్యాలీ చేస్తున్నాము. ప్రభుత్వంలో ఉండే అధికారులు యంత్రాంగం మొత్తం వీళ్ళకి మద్దతుగా నిలవాలి. లేదంటే భవిష్యత్తులో ఏదైనా ఆత్మహత్యలు హత్యలు జరిగితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే పేద ప్రజలు రెక్కాడితే దొక్కాడని వాళ్ళ పేద బతుకుల జీవితాలతో చెలగాటమాడే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు లేదు. రేపు జరగబోయే పరిణామాలకి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. వాళ్ళు ఎంతో సామరస్యంగా అయ్యా మమ్మల్ని ఆదుకోండి, మేము నష్టపోయాం, మోసపోయాం, మాకు ఈ ప్రభుత్వమే రక్షణ కల్పించాలని చెప్పని వేడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మహిళా సంఘాల తరఫున ఈ పోరాటానికి మీరు ఎటువంటి మద్దతు ఇవ్వరు? ఈరోజు మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఎక్కువ మంది ఏజెంట్లు, అదే కాకుండా ఖాతాదారులు కూడా మహిళలు కూలి చేసుకొని, నాలు చేసుకొని, మిషన్ కుట్టుకొని, ఇస్త్రాకులు కుట్టుకొని, పూసల వ్యాపారం చేసుకొని రకరకాలుగా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకొని ఈరోజు అగ్రిగోల్డ్ నమ్మి డబ్బులు చీటీలు కట్టడం జరిగింది. పోనీ వాళ్ళు ఏమైనా దాని పోయే దానాలు కట్టలేదు. ప్రభుత్వం డైరెక్ట్ గా లైసెన్స్ ఇస్తే అట్లాంటి కంపెనీకి ఈ రోజు డబ్బులు కట్టడం జరిగింది. కానీ ఆ డబ్బులకు సంబంధించి ఈ రోజు మొత్తం కూడా ఆస్తుల రూపాయలతో ఉండి కూడా అగ్రిగోల్డ్ కి సంబంధించి దానికి సంబంధించి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇంకా ఎందుకు దాన్ని అమ్మి ఖాతాదారులకి కట్టలేకుంది, ఏజెంట్లు ఎందుకు రక్షించలేకున్నారు వీళ్ళని చెప్పేసి మేము అడుగుతున్నాము. పోనీ ఎవరైనా కానీ ప్రైవేట్ గా చీట్లు వేసుకుంటే వీళ్ళు గమ్మున ఉంటారా? గమ్మున ఉండరు. ప్రభుత్వాన్ని నమ్మి ఈ రోజు ప్రజలు కట్టడం జరిగింది. ఇదే కాకుండా మేము ఒక విషయం చెప్తున్నాము, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న భూముల్ని అమ్మి వెంటనే ఖాతాదారులకు ఇస్తారా, లేకపోతే ఖాతాదారులు పోయేసి ఆ స్థలాల్లో ఇండ్లు ఇమ్మంటారా అని కూడా మేము ఈరోజు సిపిఎం గా చెప్తున్నాము. వీళ్ళకందరికి మద్దతుగా నిలుస్తాము. ఇదే కాకుండా మొత్తం ఎంతమంది 10 పిసలు కట్టిన వాళ్ళతో సహా మొత్తం ఏకం చేసి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వీళ్ళకి మద్దతుగా ఈ రోజు మేము సిపిఎం గా తెలియజేస్తున్నాం. బాధితులు చాలా ఆందోళనగా ఉన్నారు. ముఖ్యంగా ₹1,00,00,000 పైగా ఇందులో చెల్లింపులు చేసి రికవరీ రాక చాలా అవస్థలు పడుతున్న ఏజెంట్లు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎంత మొత్తం మీరు ఈ అగ్రిగోల్డ్ పెట్టుబడి పెట్టారు, ఎంత మీకు రికవరీ ఎంతవరకు అయింది? నేను ఇంచుమించు ₹1,00,00,000 దాకా కట్టించాను సార్. నా జూనియర్లు కానీ నేను కానీ తిరుపతిలో నెంబర్ 1గా ఉన్నాను. ఇక్కడ బ్రాంచ్లో కూడా చాలా ఫాస్ట్గా చాలా ఇదిగా కట్టించాను నేను. ఇప్పుడు గత జనవరి 5వ తేదీ నుంచి ఆఫీస్ అనేది మూసేశారు. అక్కడ విజయవాడకి ప్రతి నెల పోయేసి వస్తున్నాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సిఐడి వాళ్ళు హ్యాండ్ ఓవర్ అయింది, అక్కడ ఆస్తులు మీ ఇస్తాము, ఇక్కడ ఆస్తులు మీ ఇస్తాము అని చెప్పి ఇదే లెక్కని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మేమేం చేసామంటే ఇక్కడ కస్టమర్ల బెదర్ తట్టుకోలేక అక్కడ పోతా వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్క బ్రాంచ్ చిత్తూరు డిస్టిక్లో ఉండే బ్రాంచ్ మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, కాళేశ్వరి కానీ ఇవన్నీ మూసేశారు. కానీ ఇక్కడ తిరుపతి బ్రాంచ్ కూడా మూసేస్తారేమో అని చెప్తే, తిరుపతి బ్రాంచ్ మూసేస్తే కానీ మేము కస్టమర్ల దగ్గర ఇబ్బంది పడతామని చెప్పేసి మేము 60 మంది తిరుపతి బ్రాంచ్ నుంచి మోస్ట్ సీనియర్లు అందరం పోయేసి తిరుపతి బ్రాంచ్ తెరిచి పెట్టుకున్నాం. స్వాతి, ఇది ఇక్కడ పరిస్థితి. ఎటు చూసినా వీరు తమ బాధలను వెల్లబించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున వీరికి మద్దతు తెలుపుతుంటాయి. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇక్కడికి వచ్చి తమ మద్దతును తెలియజేస్తాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్న 4 లక్షల మంది కస్టమర్లకు వెంటనే మేలు జరిగే విధంగా ఇక్కడున్న ఆస్తులను అమ్మి, చిత్తూరు జిల్లాలో తిరుపతితో పాటు చిత్తూరు, కాళహస్తి, మదనపల్లిలో ఉన్న ఆస్తులు అమ్మినప్పటికీ కూడా అమ్మితే చాలు ఇక్కడున్న వీరికి పరిహారం లభిస్తుందని వీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్ మీద ప్రత్యేకంగా స్పందించి మిగతా ఫైనాన్స్ సంస్థలకు సంబంధం లేకుండా అగ్రిగోల్డ్తో మాత్రమే ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి వెంటనే ఆస్తులను డిస్వాల్వ్ చేసి వీరికి న్యాయం చేయాలని వీరు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.